మా జనరేషన్ ఎంత గొప్ప కథల్ని, ఎంత గొప్ప దర్శక ప్రతిభని, ఎంత గొప్ప నటల్ని మిస్ అయ్యాము అనేది ఈ సినిమా చూశాక అర్థమైందని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ సినిమా అప్పుడు కలర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిప్రాయించి అలాగే ఎంతోమంది చిన్నపిల్లలు కేరింతలు కొట్టారు. నాకు తెలిసి అప్పట్లోనే 10 కోట్ల కలెక్షన్ వచ్చింది ఈ సినిమాకి కలరింగ్. తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మా రామారావుకి మా కొలీగ్ కోటేష్ గారి దగ్గర తను అదే ఆంజనేయ స్వామికి గుండె చీలిస్తే శ్రీరాముడు సీత ఉన్నట్టు మా రామారావు చీలిస్తే నందమూరి తారక రామారావు గారి ప్రతిమ కనపడుతూ ఉంటుంది, చిహ్నం కనపడుతుంటుంది. అంత అభిమాని, అంత వీరభక్తుడు. సో రామారావు గారి 102వ జయంత్యుత్సవానికి కానుకగా మళ్ళీ ఈ జనరేషన్కి అద్భుత చిత్రాన్ని అందించాలని సంకల్పించుకున్నా కూడా ఒక విధంగా అద్భుత చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ మళ్ళీ ఎంజాయ్ చేసేలా, ఎంటర్టైన్ అయ్యేలాగా చేయటం అనేది నిజంగా అభినందనీయం. అలాగే రమేష్ ప్రసాద్ గారి సహకారంతో ఐమాక్స్లో ఈ చిత్రాన్ని అద్భుతంగా వీక్షించడానికి, ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయన సహకారం అందించడం రమేష్ ప్రసాద్ కూడా కృతజ్ఞతలు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే 1977 నుంచి జర్నలిస్ట్గా నాకు పరిచయం ఉంది. ఒక 10 ఇంటర్వ్యూలు పైగా చేస్తుంటాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్వ్యూ అడిగితే, ఏం బ్రదర్ బ్రేక్ఫాస్ట్కి రండి ఇంటర్వ్యూ చేసుకుందాం అని ఆహ్వానించిన మహానటుడు, మంచి మనిషి రామారావు గారు. రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలు అవుతున్న ఇవాల్టికి ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారంటే కేవలం ఆయన మహానటుడని కాదు, మహానాయకుడు కూడా. తెలుగు జాతికి ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినటువంటి రామారావు గారు భవిష్యత్తు తరాలకు కూడా ఆయన చరిత్ర, ఆయన స్ఫూర్తి అందాలనే ఉద్దేశంతో మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ కమిటీని ప్రారంభించారు. ఆ కమిటీలో నేను సభ్యుడిగా ఉండి 2 సంవత్సరాల క్రితం శక పురుషుడు అన్న పుస్తకాన్ని తీసుకొచ్చాం. గత సంవత్సరం డిసెంబర్లో తారక రామం అనే మరో పుస్తకం తీసుకొచ్చాం. అలాగే రామారావు గారు చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు కూడా తీసుకురావటం జరిగింది. రామారావు గారు మొదట్లో సొంత ఊరు అనే సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర ధరించారు. అయితే ఆ సినిమా చిన్న సినిమా కావటంతో ఆ కిరీటాలు కానీ దుస్తులు కానీ సరిగ్గా లేకపోవటంతో ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ కారణం చేత మాయాబజార్లో శ్రీకృష్ణుడి పాత్ర రామారావు నువ్వే వేయాలని కేవీ రెడ్డి గారు చెప్పారు. Talk about Mayabazar. I was young at that time. I have not exposed to all the in-depth from the subject point of view, technical point of view. And in Susan Gani, I haven't really grasped the total essence. But now I know, ఇప్పుడు రాను చూస్తుంటే ఎంత గొప్ప ఎఫర్ట్, అండర్స్టాండింగ్ తో వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు పెద్దవాళ్ళు. ఇట్స్ అన్బిలీవబుల్. సో ఐ don't know much of life, but I would love to do something that I can further enhance the experience of audience in seeing the greatness of what our elders have done. How they have done, of course, it's all there. They all know it. And I only pray, thank God, to the extent the exposure has come on the greatness of these few who contributed whatever we are today. We will also see if we can get some expertise in able to capture what they have done, how they have done, and how the impact is there. There is a tremendous learning that we could see from the works they have done.
My father never went to college, never went to school, but purely on his own learned everything and came up in life. So I would tend to do my best in getting what best I could learn from my father's life and see what best I can do for the further development of cinema, because that's where my father wanted to do. Cinema, cinema, cinema. This is how he lived. And amazing incidents, amazing things he has done. They're all there before us. We have built L.V. Prasad Eye Institute, one of the one of the best institute. It's all not for money, but purely to help people who need it. And we will continue to do that sort of service. As a human being, yes, my father is a wonderful man. We learned a lot from him, how he struggled, how he came up. We will continue to do that and be useful to the people around and make my father's name more prominent, more vibrant, more learning for many. But I must thank you. I was seeing some photos of my father feeding the grandchildren. Only recently I saw them. I didn't see them before. I was so happy to see my mother. I have not seen her also. But after so many years, I was thrilled to see those. Now I'm again and again I'm seeing them. మాయా బజార్ సినిమా సమాజంలో విస్తృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి సినిమా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా ఆనందించేటటువంటిది, నేర్చుకొని తెలుసుకునేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాని రామారావు గారు, బలుసు రామారావు గారు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయటం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఫామ్ అయి 15 మంది మిత్రులు, అందులో భగీరథ గారు కూడా ఉన్నారు. రామారావు గారి ఔన్నత్యానికి సరిపడినంత లిటరేచర్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ లేదనేది గమనించి ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పటం కోసం ఈ కమిటీ ఫార్మేట్ చేశాం. దాని ద్వారా రామారావు గారి భావజాలాన్ని భావితరాలకి మేము అందజేసేటటువంటి ప్రయత్నానికి ఇది జోడించేటటువంటి అంశం. అందువల్ల బలుసు రామారావు గారు వచ్చి ఆహ్వానించిన వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా ఈ జనరేషన్కి రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు పుస్తకాల్లో చదువుకుంటాం. చదవటం కంటే సినిమా చూస్తే మన మనసులో జీవితాంతం గుర్తుంటుంది. అందువల్ల సినిమా రూపంలో ఇవి తీసుకురావటం అనేది బహుశా ఎన్టీ రామారావు గారు నటించి ఉండకపోతే రామాయణ మహాభారతాలు మరి ఇంత ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయన అంత గొప్పగా రామాయణ మహాభారతాలన్నీ నటించటమే కాకుండా సమాజానికి తెలియజేయటం కోసం స్వయంగా సినిమాలు తీసి సేవ చేశాడు భావితరాలకి. అందువల్ల ఆయన నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, అలానే సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం అన్ని సినిమాల్లో నటించాడు. వైవిధ్యమైనటువంటి పాత్రలు సినిమాల్లో చూస్తే మీకు చాలా సినిమాల్లో 2-3 మారువేషాలు ఉంటాయి ఆయన. ఈ మారువేషాలన్నీ కలిపితే సమాజంలో ఇక్కడ మనం ఉన్నటువంటి అందరి యొక్క పాత్రలు అందులో ప్రతిబింబిస్తాయి. ఆ విధంగా ఆయన మానవాళి యొక్క మనసులో జీవించగలిగాడు కనుకనే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం,
అందులో కూడా విజయం సాధించటం, చివరికి ఆయన ఆ రోజున ప్రభుత్వంలోకి వచ్చి 35 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. ఎందుకు? సమాజం నన్ను ఆదరించి తోండి చేశాక నేను ప్రజల రుణం తీర్చుకోవాలని. ఎవరైనా సినిమా వాళ్ళు ఇవాళ రేపు రాజకీయాల్లోకి వచ్చేది వాళ్ళ నటన సినిమాలు ఆడటం తగ్గిన తర్వాత వస్తున్నారు. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో దేదీప్యమానంగా ఆడుతున్నాయి సినిమాలు. అడవి రాముడు, వేటగాడు, బొబ్బుల పులి ఇట్లాంటివన్నీ కూడా. అంత టైంలో ఆయన కట్ చేసుకొని వచ్చి నిజాయితీ దానిలో తెలుస్తుంది. ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చేంతవరకు పేదవాడి ఆకలి కనుక్కున్నటువంటి భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే లేదు. అట్లే పేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వాలనేది కూడా మనతో పాటు సమానంగా అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయలే. అంతేకాదు, మొదటి పంచవర్ష ప్రణాళికలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలని చెప్పారు. దానికి నదులు పుష్కలంగా ఉన్నాయి, నదుల అనుసంధానం చేయాలన్నారు. కానీ నదుల అనుసంధానం ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో అమలు చేసిందా? 35 ఏళ్ల స్వతంత్ర భారతానంతరం ఎన్టీ రామారావు గారు మాత్రమే కృష్ణా పెన్నా నదిని కలిపి రాయలసీమకి, కరువు సీమైనటువంటి రాయలసీమకి నీళ్లు వెళ్ళేటటువంటి కార్యక్రమం, పథకాలు రచించాడు. ఆ కార్యక్రమాలకే, ఆ రాయలసీమను సస్యశ్యామలం చేయటం కోసం ఆయన రూపొందించిన పథకాలన్నింటికీ నీటిని అందజేయటం కోసం ఈరోజు గోదావరి నుంచి పోలవరం బనకచెర్ల కార్యక్రమం తీసుకొని లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాయలసీమలో నదుల అనుసంధానం ద్వారా సస్యశ్యామలం చేయబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రామారావు గారే సాటి. భారతదేశ ప్రభుత్వం ఈరోజు అమలు చేసేటటువంటి పథకాలన్నీ కూడా రామారావు గారు రూపొందించినయే. పెన్షన్లతో సహా ఈరోజు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఆయన ఆ రోజు ఇచ్చిందే. కనుక రామారావు గారి భావజాలం ఈ రోజుకి దేశ రాజకీయాల్లో ఆదర్శంగా అమలు జరుగుతున్నాయి. అలానే సినిమా నటనలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్న నటుల్ని మీరు తీసుకోండి. ఇక్కడ యోధులు ఉన్నారు సినిమాల్లో. కనుక ఏ భాషలోనూ సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం, అందులోనూ ప్రతినాయక పాత్రలన్నీ పోషించి ప్రజానీకాన్ని మెప్పించినటువంటి నటుడు వేరే ఏ భాషలో ప్రపంచంలో లేడు. అది రామారావు గారి యొక్క ఔన్నత్యం. అలాంటి సినిమా మొట్టమొదట మాయాబజార్తో ఆయన పౌరాణిక పాత్రలు పోషించిన ఇది ఈ రోజు సమాజానికి అందజేయటానికి ముందుకొచ్చిన రామారావు గారిని మరొకసారి అభినందిస్తూ, ఇది సమాజానికి చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం అని, వారికి కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మా తరఫు నుంచి అందజేస్తామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. మాయాబజార్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియులందరికీ కూడా చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఈ జనరేషన్ ఆ జనరేషన్ ఏం లేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యి 68 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఒక కొత్త చిత్రమే అది. ఎందుకంటే ఏదో రూపంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి గొప్పతనం, ప్రాచుర్యం ఎప్పుడు కూడా సజీవంగానే ఉంది. మనకి ఇవాళ ఇప్పటి జనరేషన్లో, అంటే ఈ డిజిటల్ జనరేషన్ అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు సినిమాని తీసుకెళ్లిన సినిమాలు బాహుబలి, RRR. ఈ సినిమాలు మనందరం కూడా చాలా గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాం. వీటన్నిటికంటే ముందే
అంటే 68 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ మాయాబజార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందింది, ఎంతో గొప్పదనాన్ని. అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఉన్న ప్రపంచ అన్ని భాషల చిత్రాల్లో గొప్ప 100 చిత్రాలను కౌంట్ చేస్తే అందులో స్థానం దక్కించుకున్నటువంటి ఇండియన్ ఫిల్మ్ ఓన్లీ మాయాబజార్. ఇది మనందరికీ కూడా ఎప్పటికీ గర్వకారణమే. అలాంటి ఈ సినిమా ద్వారా ఆ రోజుని ఒక ఎన్టీ రామారావు గారిని శ్రీకృష్ణుడిగా, అలాగే నాగేశ్వరరావు గారిని, మహానటి సావిత్రి గారిని, ఎస్వి రంగారావు గారిని గొప్ప నటులుగా చూపించడమే కాదు, ఆ పాత్రల ద్వారా తెలుగు సినిమాకి ఒక గిఫ్ట్గా ఆ సినిమా ఇచ్చింది మనకి. ఆ సినిమాని రూపొందించినటువంటి విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపాణి గారికి, అలాగే దర్శకులు కేవీ రెడ్డి గారికి తెలుగు సినిమాని అభిమానించేటటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడే ఉంటారు. ఇలాంటి ఒక తెలుగు సినిమా మాయాబజార్ని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఈ డిజిటల్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఈ క్వాలిటీ తోటి ప్రజలకు అందించాలి, ప్రేక్షకులకు అందించాలనే ఒక ప్రయత్నాన్ని ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆపేక్షతోటి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న బలుసు రామారావు గారు దాన్ని సంకల్పించి ఆ సినిమా రైట్స్ తీసుకుని రేపు ఆయన రామారావు గారి బర్త్డే సందర్భంగా మే 28వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఆల్మోస్ట్ మన తెలుగులోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇలా వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. బలుసు రామారావు గారి ప్రయత్నం సక్సెస్ అయ్యి ఆయనకి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి తెలియదండి మాయాబజార్ అంటే? దాన్ని డైరెక్ట్ చేసినటువంటి కేవీ రెడ్డి గారు ఎవరికి తెలియదు. అలాగే ఎవరికి తెలియదు ఎన్టీ రామారావు గారు అంటే? మహానుభావుడైన కృష్ణుడు పాత్ర వేస్తే ఆయన వెయ్యాలి, ఆయనే చెయ్యాలి. అలాగే రాముడు పాత్ర వేస్తే ఆయనే చేయాలి. ఏదైనా సరే ఈ ప్రపంచంలో రావణుడి దగ్గర నుంచి ఇంకొకటి వేరే ఏదైనా సరే ఆయనే చేయాలి. అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి ఆయన పుట్టినరోజున 28వ తారీఖు నాడు మనం ఈ సినిమాని అందించగలుగుతున్నాము అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. ముఖ్యంగా రామారావు గారు ధన్యజీవి. ఎందుకనంటే అటు రామారావు గారి దగ్గర చాలా చాలా పట్టుదలతో చాలా కృషితోటి చేశారు. ఇవాళ ఇది సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఏం చెప్తాం చెప్పండి వీళ్ళందరికీ? దే ఆర్ ద గ్రేట్ పీపుల్, గ్రేట్ ఆపర్చునిటీస్ దే గాట్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ ఆల్సో. అలాంటి మహానుభావులు ఎందరో ఈ సినిమా సంకల్పించుకున్నారు. ముఖ్యంగా ఘంటసాల గారు. అబ్బబ్బా ఏవి పాటలండి ఆ సినిమాలోనూ. నాకైతే మళ్ళీ చూడాలని ఎంతగానో అనిపిస్తోంది. అందుకనే నేను ప్రసాద్ గారి యొక్క ఐమాక్స్లో వెంకట్ గారికి ఫోన్ చేసి నాకు ఆ సినిమా ఉంటే 2 టికెట్లు మాకు అర్జెంటుగా చెప్పండి అని చెప్పి మరీ చెప్పాను నేను. అంటే ఎంత ముచ్చట లేకపోతే, ఎంతటి మనసు లేకపోతే ఆ సినిమా గురించి మనం అంత స్పీడ్గా ప్రవర్తిస్తాము. అది ఆ సినిమాకు ఉన్నటువంటి లక్షణం అలాంటిది. ఆ సినిమా ఆఖరికి 86 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ సినిమా మనల్ని అట్రాక్ట్ చేస్తోంది అని అంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫిలిం. అలాంటి సినిమాని మనం తిరిగి మళ్ళీ ఇంకొకసారి బలుసు రామారావు గారి ద్వారా చూడగలుగుతున్నాము అని అంటే అదృష్టం చేసుకుంటారు మనం. అంతే, అందరం కలిపి మనం అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి సమయం మనకి రేపు రాబోతోంది. 28వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున మహాద్భుతం జరగబోతోంది. దానికోసం మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అన్న చేయి కలిపేవాడు, చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చెడువాడు, ఎవడయ్య ఎవడు వాడు,
ఇంకెవడయ్య మన తెలుగువాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు. పంచకట్టుటయందు ప్రపంచానమునగాడు, పంచకట్టుటయందు ప్రపంచానమునగాడు, పంచభక్షములు తన కంచాన వడ్డింప గోంగూరకై గుటకలేయువాడు. వాళ్ళు చలనచిత్ర రంగాన్ని ఒక సామ్రాట్టులాగా, ఒక సార్వభౌముల్లాగా ఏలారు. కాబట్టే ఈ చిత్రం ఇంత అద్భుతమైనటువంటి చిత్రంగా ఉంటూ వచ్చింది. దాన్ని ఆదరించడం తెలుగువాడిగా మన కర్తవ్యం. తెలుగువారికి స్వాభిమానం ఎక్కువ. స్వాభిమానం సజాతి లక్షణం, దురభిమానం ధూర్త లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణం అన్నారు. మనకు నిరభిమానం లేదు, దురభిమానం లేదు, మనకు స్వాభిమానం ఉంది, సజాతి లక్షణం ఉంది. అలాంటి పెద్దల మధ్యలో ఇలాంటి ఒక సినిమా మళ్ళీ తిరిగి తీసుకురావడానికి అందరూ చేసే కృషి, అందులో బలుసు రామారావు గారు తల్లిదండ్రులను అభినందించాలి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు భక్తురవుతారని ముందే ఊహించాడేమో, అందులో రామారావుని పేరు పెట్టారు ఆయనకు కూడా. అందువల్ల ఈ కృషికి పాత్రికేయ రంగం నుంచి కానీ జర్నలిస్టులు కానీ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని డెఫినెట్గా అందిస్తాం. రామారావు గారు, మీరు ఈ వారం రోజులు ఏం కావాలని అడగండి, డెఫినెట్గా చేస్తాం. నా తరఫున, మా జర్నలిస్ట్ అందరి తరఫున చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ అంత ప్రేమ, సినిమా అంటే అంత ప్రేమ కాబట్టి. ఎందుకంటే క్రమశిక్షణ, అన్ని విషయాలు చెప్పిన వ్యక్తి. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నట్టుగానే టెక్నాలజీ ఇంత గొప్పగా తీశారు అని చెప్పగలిగే సినిమా మాయాబజార్. ఈ సినిమా మళ్ళీ అందరం చూద్దాం. డెఫినెట్గా అంతా బాగా ఆడుద్ది, బాగా హిట్ కావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్టులు ఈ సినిమాలో. ఒక రామారావు గారు అవ్వచ్చు, ఒక ఎస్వి రంగారావు గారు అవ్వచ్చు, ఒక సావిత్రి అవ్వచ్చు, ఒక సూర్యకాంత్ అవ్వచ్చు, ఒక రేలంగి గారు అవ్వచ్చు. రీప్లేస్మెంట్ లేదు ఇండస్ట్రీలో. వాళ్ళు ఆ రోజు వచ్చి నా అదృష్టం ఎదుట్లో చాలామందితో నేను పనిచేసిన అదృష్టం ఉంది. వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. ఆ రీప్లేస్మెంట్ లేని మహానటులు ఉన్న సినిమా. ప్లస్ ఒక సినిమా నటులు మాత్రం గొప్పతనం మాత్రమే కాదు ఈ సినిమా విజయానికి. కేవలం నటుల గొప్పతనమే కాదు. ఒక కేవీ రెడ్డి గారి మేధస్సు, ఒక మార్కస్ బారట్లే గారి చాతుర్యం. మార్కస్ బారట్లే గారు ఆనాడు ఆయన అవైలబుల్ టెక్నాలజీ ఏమిటి, ఆయన చేతుల్లో ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీతోటి ఆయన దగ్గర ఉన్న అందుబాటు ఇప్పటికీ చూస్తుంటే కూడా ఈ షాట్ ఎట్లా తీశాడు ఆయన అనిపించేలా ఆ గొప్ప మేధావులు. అంటే ఆ రోజుల్లో టెక్నీషియన్స్ నిర్మాత డబ్బును ఖర్చు పెట్టించడం కాకుండా వాళ్ళ మేధస్సును ఖర్చు పెట్టి తీసేవారు. వాళ్ళ ఒక నిర్మాత ఒక ప్రొడ్యూస్ చెప్పాడు, నాయన నేను పెట్టుకున్నాను దర్శకుడుగా, నేను నీ మేధస్సు ఖర్చు పెట్టమని, నా డబ్బును ఖర్చు పెట్టించమని కాదు. అట్లాగూ ఆ రోజు దర్శకులు, అందుకనేది గోల్డెన్ ఎరా. ఆనాడు దర్శకులు వాళ్ళు అంటే ఇవాళ దర్శకులు ఏదో తక్కువ చేస్తున్నారని కాదు, అంటే ఆ కనపడుతుంది స్క్రీన్ మీద. ఆ సినిమా ఇప్పటికీ చూస్తుంటే ఆ దర్శకులు, ఆ రచయిత, ఆ కెమెరామెన్ ఎంత మేధస్సును మదించి చేశారు. సో అది వాళ్ళ జనరేషన్ తెలుసుకోవాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఎంత మన మేధస్సుని దాని మీద ఎంత అంకిత భావంతో చేయాలి, చేస్తే ఎంత గొప్ప కళాఖండాలు అవుతాయి, అది తెలుసుకోవాలి. అది తెలియజెప్పే ఈనాటి జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలే. చేస్తున్నాం, సినిమాలు వస్తున్నాయి, ఆ రోజు హిట్లు వచ్చినాయి, ఈరోజు హిట్లు వస్తాయి, రేపు హిట్లు వస్తాయి, అది కాదు. కానీ ఇలాంటి 58లో రిలీజ్ అయితే ఇప్పటిదాకా మర్చిపోలేని సినిమా ఇంకో 50 ఏళ్ళు కూడా మర్చిపోలేము. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతంలో కూడా అందరికీ అభిమానులతో పాటు ప్రజానీకానికి అన్ని వర్గాలకి తెలియజేయటానికి చక్కటి సంకల్పంతో టీడీ జనార్దన్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని వేదికపూర్వకంగా మీ అందరి సమక్షంలో అభినందిస్తూ, అలాగే మాయాబజార్ చిత్రంలో ఎలాంటి ప్రజలకు కావాల్సింది ఇస్తూ మహానుభావులు ఏం చేశారో నాకు తెలిసి, నేను కోడరామకృష్ణ గారు అసిస్టెంట్గా ఉంటూ భార్గవాడి గోపాల్ రెడ్డి గారితో ఆ సంస్థలో పనిచేసిన నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమాలు చూస్తూ ఇది కదా
తెలుగు ప్రజలకు కావాల్సింది.